అంటే ఏదన్నా ఒక కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నప్పుడు మెయిన్ వాళ్ళే ఉంటారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ అనేటువంటి అంబట్ రాయుడు ఆ కార్యక్రమంలో లేడు, ప్రారంభోత్సవం కార్యక్రమంలో. ముఖ్యమంత్రి అలాగే క్రీడా మంత్రి అయినటువంటి రోజా వీళ్ళే అండ్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరే కనిపిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ ఆడుతుంటే బ్యాట్లు కూడా ఇరిగిపోతున్నాయి. అంటే లో క్వాలిటీ బ్యాట్స్ వాళ్ళు ఇరిగిపోతున్నాయా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కొట్టడం వల్ల బ్యాట్లు ఇరిగిపోతున్నాయని కొంతమంది ట్రోల్స్ అండ్ మీమ్స్ కూడా వస్తాయి దానికి సంబంధించి. అసలు ఏమంటారు, అసలు ఏం జరుగుతుంది కార్యక్రమం? ఈ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం ఫస్ట్ ఇది ప్రభుత్వ కార్యక్రమమా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం అనేది ఒక క్లారిటీ రావాల్సింది. ఎందుకనంటే ఇక్కడ ఏంటి ప్రభుత్వ కార్యక్రమం అయితే ఏంటి, లేకపోతే అసలు పార్టీ కార్యక్రమం అయితేనేమో పార్టీకి సంబంధించిన జెండాలు, పార్టీ కలర్స్, పార్టీ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రచారం ఇవన్నీ ఉంటాయి. ప్రభుత్వ కార్యక్రమం అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంబ్లం కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక అంటే జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కప్పులు తీసుకొచ్చినటువంటి, లేదంటే గెలిచినటువంటి గోల్డ్ మెడల్ గెలిచినటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని అలాంటి వాళ్ళని ప్రచారం చేస్తూ ప్రభుత్వం చేస్తుంటుంది. కానీ ఇక్కడ జరిగింది ఏంది, ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ఫోటో అన్ని బ్యాట్ల మీద, అన్ని బాల్స్ మీద, అన్ని నెట్ల మీద, సో అన్ని పరికరాల మీద, ఈవెన్ బ్యాడ్జెస్, క్రీడాకారులు చుట్టుకునేటువంటి ఈ బ్యాండ్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కలర్స్, బ్యానర్స్ అన్ని గ్రౌండ్స్ చుట్టూ ఉన్నాయి. సో అది ప్రభుత్వ కార్యక్రమమా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమమా అనేది ఒక అనుమానం కలుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం గుంటూరు సమీపంలో ఉండే నల్లబాడులో ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి బ్రాండ్ అంబాసిడర్ వస్తారు అంబటి రాయుడు అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే స్పోర్ట్స్కి సంబంధించి కానీ లేదంటే క్రికెట్ ఐపీఎల్ను తయారు చేయాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. సో దాంట్లో భాగంగా అంబటి రాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 3-4 సార్లు భేటీ అయ్యారు. భేటీ అయిన సందర్భంగా అంబటి రాయుడు ఏదో రాబోయేటువంటి రోజుల్లో గుంటూరు ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారు, అందుకే కలిశారని చెప్పి కొంతమంది అంటుంటే, కాదు ఆంధ్రప్రదేశ్లో ఐపీఎల్కి సంబంధించిన ఒక టీంను తయారు చేసేదానికి అంబటి రాయుడు తోటి చర్చించడానికి జగన్మోహన్ రెడ్డి పిలిపించారని చెప్పి మరికొందరు చెప్తూ ఉన్నారు. కానీ అంబటి రాయుడు నేను రాజకీయ ప్రవేశం చేయబోతున్నాను అనే సంకేతాలు ఇచ్చినటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆయన పోటీ చేయబోతున్నాడు అని చెప్పి బాగా విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి సిచ్యువేషన్ మీద అంబటి రాయుడికి సంబంధించినటువంటి సహచరులు లేదంటే వాళ్ళ స్నేహితులు వాళ్ళ చేత సర్వే చేయించుకున్నటువంటి క్రమంలో ఎక్కడి నుంచి పోటీ చేసినా కానీ గెలిచేటువంటి అవకాశం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదనేది ఆ సారాంశం వచ్చింది సర్వేల రూపంలో. అందుకే ఆయన రాజకీయాల నుంచి వైదొలిగి, అంటే అలాంటి ఆలోచన నుంచి వైదొలిగారు అని చెప్పి మళ్ళీ ఈ మధ్య కాలంలో వినిపిస్తున్నటువంటి ఒక టాక్. అయితే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా అంబటి రాయుడు ఉంటారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించింది. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం లాగా జరుగుతున్నటువంటి క్రమంలో ఆయన స్కిప్ అయ్యారా ప్రభుత్వ కార్యక్రమం కాకుండా అనేది ఒక చర్చ నడుస్తుంది. అక్కడ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం సందర్భంగా జరిగినటువంటి కొన్ని సంఘటనలు కనుక మనం తీసుకుంటే, రోజా జగన్మోహన్ రెడ్డి హవా తప్ప అక్కడ ఇంకోటి కనిపించలేదు. మూడో వ్యక్తి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, శాప్ చైర్మన్గా ఉన్నాడు ఆయన నామినేటెడ్ పోస్ట్లో. సో వీళ్ళ మీద మొదటి నుంచి కూడా ఆరోపణలు ఉన్నాయి. ఏం ఆరోపణలు ఉన్నాయి, అసలు ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు గ్రౌండ్స్ లేవు, కోచ్లు లేరు. సో కోచ్లు కూడా లేకుండా వీటిని ఎలా ఈ గేమ్స్ అన్ని దాదాపు 7-8 రకాల గేమ్స్ని దాంట్లో డిజైన్ చేశారు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో. చేసి వాలంటీర్లకి టార్గెట్ పెట్టారు. వాలంటీర్లకి టార్గెట్ పెట్టి కనీసం ప్రతి గ్రామ వార్డు సచివాలయం దగ్గర నుంచి జిల్లా స్థాయి వరకు మొత్తం అంచెలంచెలుగా దీన్ని హిట్ చేయాలి అనేటువంటి ఒక టార్గెట్ని వాలంటీర్లకు పెట్టారు. ఫిబ్రవరి 10వ తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. సో వాళ్ళకి టార్గెట్ పెట్టి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 3 లక్షల మందిని మీరు రిజిస్టర్ చేయాలని చెప్పి ఒక యాప్ పెట్టారు. ఆ యాప్లో రిజిస్టర్ చేయాలని చెప్పి వాలంటీర్లకి టార్గెట్ పెట్టారు. ఇప్పటికే అనేక రకాలుగా ఓట్లు తీసేయమని చెప్పి టార్గెట్ పెట్టారు. ఇలా రకరకాల టార్గెట్లు పెట్టారు. లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఎవరెవరు ఏ పార్టీ అనేది, ఎవరే ఏ కులం ఏ సామాజిక వర్గం అనేది తెలుసుకోవాలని ఇట్లాంటి టార్గెట్లు చాలా పరోక్షంగా పెట్టారు. దాంతో వాళ్ళు మీరు మీ ఇచ్చే గౌరవ వేతనం మాకొద్దు, మీ పని మాకొద్దు అని చెప్పి చాలామంది ఇప్పుడు వాలంటీర్లు బాయ్కట్ చేసేసి ఇప్పుడు అంగన్వాడీలకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా. సో దీంతో ఆడుదాం ఆంధ్రలో కనిపించింది ఎవరంటే రోజా, క్రీడా మంత్రి కాబట్టి ఆవిడ
ముఖ్యమంత్రి కాబట్టి జగన్మోహన్ రెడ్డి, శాప్ చైర్మన్ కాబట్టి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కనిపించారు. ఆ ఓపెనింగ్ సందర్భంగా ఈ మొత్తం ఫ్లెక్సీలు లేదంటే చుట్టూరు బ్యానర్స్ కట్టినటువంటి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఏమో అనిపించేలాగా ఉంది అది. అట్ ద సేమ్ టైం హైలైట్ పాయింట్ ఏంటంటే అక్కడ గుంటూరు జిల్లాలో ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఈ గవర్నమెంట్ భూమిని ఎవరు ఆక్యుపై చేసుకున్నారంట, దాదాపు 10 ఎకరాలు 15 ఎకరాలు. దాన్ని ప్లే చేస్తూ జగన్మోహన్ రెడ్డి మీ పార్టీలో ఉన్నట్టు అచ్చిరెడ్డి ఆ పేరు కూడా రాశారు. మీ పార్టీలో ఉండేటువంటి అచ్చిరెడ్డి అనే అతను ఇట్లా గవర్నమెంట్ భూములు ఆక్రమించారు, ముందు ఆ భూములు కాపాడండి, ఆ భూములను కాపాడండి అని చెప్పేసి ఒక బ్యానర్ కట్టారు. ఆ పార్టీ వాళ్ళే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇంకొక అక్కడ ఉండే ఎమ్మెల్యే గురించి ఇంకొక అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతనే బ్యానర్ కట్టాడు. అది పెద్ద హైలైట్ ఆడదాం ఆంధ్రాలో నిన్న. నువ్వు మంగళవారం ప్రారంభించినటువంటి ఆ కార్యక్రమంలో పెద్ద హైలైట్ ఏంటంటే ఆ బ్యానర్ కట్టడం. అన్ని బ్యానర్లతో పాటు ఈ బ్యానర్ కూడా ఉంది. సో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చూడు, ఈ ఎమ్మెల్యే ఎంత ఆక్రమించేసాడు భూమి, దీని సంగతి తెలుసు, దీన్ని ముందు ఎమ్మెల్యే సంగతి చూసి మీరు ఆడండి అని చెప్పి వాళ్ళు బ్యానర్ చేశారు. అది కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళే, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మీదనే వైఎస్ఆర్సీపీ సంబంధించిన నేతలే చేశారు అది వాళ్ళు. అంటే మీరు చెప్పిందంతా వింటుంటే ఒక డౌట్ వస్తుంది, అసలు అంబట్రాయుడు ఎందుకు రాలేదని. అంటే ఈవెన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, అలాగే క్రీడా మంత్రి రోజా వస్తున్నారు కదా, అండ్ సిద్ధార్థ రెడ్డి కూడా ఉన్నాడు కాబట్టి వీళ్ళ ముగ్గురు మీద అంతా హైలైట్గా ఉంటుంది. ఎవరు నన్ను ఫోకస్ చేయరు, అంతదాన్ని నేను వెళ్ళలేదు, ఎందుకంటే లిటరలీ ఇంపార్టెన్స్ ఉండదు నాకు అక్కడికి వెళ్ళినా కానీ ఈవెంట్కి. అందుకనే అసలు వెళ్ళడం అవసరమా, ఇంపార్టెన్స్ లేని దానికి అన్నట్టుగా ఏమన్నా ఆలోచించి అలా అనుకుని ఏమన్నా అంబట్రాయుడు బ్యాక్ స్టెప్ వేసాడు అనుకుంటా. వీళ్ళందరూ ఉన్నా కానీ అంబట్రాయుడు వస్తే అంబట్రాయుడు మీద ఫోకస్ వెళ్తుంది, ఎందుకంటే అతను క్రికెటర్ కాబట్టి, సో ఇండియా టీంలో ఆడారు కాబట్టి ఆటోమేటిక్గా ఫోకస్ అంతా అంబట్రాయుడికి వెళ్ళిపోతుంది. వస్తే ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాలి కదా మీడియా వాళ్ళకని, ఎవరికైనా వస్తే వెళ్తుంది. కానీ ఆయన రాలేదు. ఎందుకు రాలేదు అని అంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోనర్ నుంచి ఆయన తప్పుకున్నాడు అనేటువంటి అనుమానం ఒకటి ఉంది ఇప్పుడు. సో ఇప్పటి వరకు ఏంటి జరిగినటువంటి ప్రచారం, అంబట్రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నాడు వచ్చే ఎన్నికల్లో అనేది ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం సందర్భంగా అంబట్రాయుడు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోనర్ నుంచి తప్పుకున్నారు అనేటువంటి సందేహం కలిగేలా ఉంది. లేదంటే అదర్వైజ్ ఆయన అటెండ్ అయ్యేవాళ్ళు. నిన్నేంటి రోజా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బౌలింగ్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డికి బ్యాటింగ్ చేశాడు 1-2 బాళ్ళు. ఆ తర్వాత రోజాకి బ్యాట్ ఎలా పట్టుకోవాలి నేర్పించి ఆయన రోజాతోటి బ్యాట్ పట్టించారు. బ్యాట్ పట్టించి బ్యాట్ ఎలా పట్టుకోవాలని చెప్పి ఆయన ప్రాక్టీస్ కొద్దిసేపు అలా చెప్పి తర్వాత ఆన్చేత ఆడించి ఆ పక్క నుండి ఈయన ఎంకరేజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి చప్పట్లు కొడుతూ. అది నీకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, రోజా, అలాగే ముఖ్యమంత్రి, ఈ ముగ్గురు మీదనే కాన్సన్ట్రేషన్ అక్కడ ఉంది. సరే ఇదంతా ఒక ఎత్తు. సరే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం, ఒక మంత్రి, ఒక శాప్ చైర్మన్, ఒక ముఖ్యమంత్రి ఓకే ఆడుకున్నారు, అయిపోయింది. అయితే అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాలో వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే విరిగిపోయినటువంటి బ్యాట్లు, అప్పుడే తొలి రోజే విరిగిపోయినటువంటి బ్యాట్లు హల్చల్ చేస్తూ ఉన్నాయి. దాని మీద వీళ్ళు ఇస్తున్నటువంటి వివరణ ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కావాలని విరగొట్టి సోషల్ మీడియాలో పెట్టి హైలైట్ చేస్తున్నారు అనేది. కానీ ఇక్కడ జరిగింది ఏంది, ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం అనేదానికి 45 కోట్ల రూపాయలు ప్రచారానికి ఖర్చు పెట్టారు. ఈ ప్రచారానికి సంబంధించిన 45 కోట్లు చెన్నైకి సంబంధించినటువంటి ఒక కంపెనీకి టెండర్ రూపంలో ఇచ్చారు. ఆ కంపెనీ ఐపాక్కు సంబంధించినటువంటి బినామీ కంపెనీ అది. సో కాబట్టి ఇక్కడ ఐపాక్ ప్రచారానికి, సోషల్ మీడియా ప్రచారానికి అవి మళ్లించారు, అంటే దొడ్డిదోవనం మళ్లించారు. ఇదంతా కూడా పార్టీ కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం కాదు అనేది ఒక వాదన వినిపిస్తుంది. కానీ ప్రభుత్వ కార్యక్రమం లాగా దాన్ని డబ్బులు 45 కోట్ల రూపాయలు ఐపాక్ ఇచ్చేసి పబ్లిసిటీ చేసుకున్నారు, సొంత పబ్లిసిటీ చేసుకుంటున్నారు అనేది ఇంకొక వాదన వినిపిస్తుంది. సరే వాళ్ళు కొన్నటువంటి ప్యాడ్లు కానీ లేదంటే బాల్స్ కానీ క్రికెట్ కిట్లు కానీ ఇవన్నీ చాలా ఉంటాయి కదా, నెట్లు కానీ ఇవన్నీ నాసిరకం. ఈవెన్ నెట్లు కూడా 3 కలర్లో ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కలర్లో నెట్లు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నాసిరకం సంబంధించినటువంటి మెటీరియల్. ఈ నాసిరకం సంబంధించిన మెటీరియల్లో చాలా కుంభకోణం ఉందని చెప్పి ఒకటి వినిపిస్తుంది. ఆల్రెడీ ఒక్కొక్కటి బయట పెడుతున్నారు. నిన్న సిపిఎంకి సంబంధించినటువంటి లీడర్ శ్రీనివాసరావు అనుకుంటా అతని పేరు, వైజాగ్, అతను ఒక 1250 కోట్ల రూపాయల కుంభకోణాన్ని బయట పెట్టాడు. అంతకుముందు జనసేనని రాజకీయంగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్, ఆయన పిఎస్సి చైర్మన్, ఆయన జనసేన పిఎస్సి చైర్మన్, ఆయన ఒక పింఛన్లో దాదాపు 3000 కోట్ల రూపాయల ఏడాదికి కుంభకోణం చేశారని చెప్పి సామాజిక పింఛన్లు అని చెప్పి ఆయన పెట్టారు. అలాగే నిన్న అదే సిపిఎం లీడరు ట్యాబ్ పిల్లలకు పంచిన ఈ మధ్యకాలంలో పంచారు లాస్ట్ వీక్లో. ఆ ట్యాబ్స్లో దాదాపు 1250 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని చెప్పి ఆయన
ఆరోపణ చేశారు. ఇప్పుడు ఈ క్రికెట్కి సంబంధించిన ఆడుదాం ఆంధ్రలో ఎంత అవినీతి జరిగిందో త్వరలోనే బయటకు రాబోతుంది. ప్లస్ వై ఏపీ నీడ్స్ జగన్ అనేటువంటి కార్యక్రమం జరిగిన సందర్భంగా ఆల్రెడీ కోర్టులో వేశారు. ఆ కార్యక్రమాన్ని కూడా పార్టీ కార్యక్రమం కింద మార్చేశారు. ప్రభుత్వ కార్యక్రమ పార్టీ కార్యక్రమం తెలియనటువంటి విధంగా దాన్ని చేశారు. అంటే ప్రభుత్వ డబ్బులతోటి సొంత ప్రచారం చేసుకుంటున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటున్నారు అనే దాంట్లో కోర్టులో ఆల్రెడీ హైకోర్టులో వేశారు. ఇప్పుడు ఇది కూడా ఆడుదాం అందరూ కూడా రేపు ఎల్లుండి హైకోర్టుకి వెళ్తుంది. ఎందుకంటే నిన్ననే కదా ఆల్రెడీ ఆధారాలు కావాలి, కోర్టుకి ఆధారాలు కావాలి. సో ఆ విజువల్స్ అన్నీ దొరికినాయి ఇప్పుడు. సో కాబట్టి ఇది కూడా ప్రచార కార్యక్రమం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచార కార్యక్రమం ప్రభుత్వం వైపు నుంచి చేస్తున్నారు, ప్రజాధనంతో చేస్తున్నారు అనేది ఇవాళ రేపు కోర్టుకి వేసేటువంటి అవకాశం ఉంది. సో దీని మీద కూడా ఆడుదాం ఆంధ్ర గతంలో ఏపీ నీడ్స్ జగన్ లాగా మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇదంతా గందరగోళం నాకెందుకు అనుకొని బహుశా అంబటి రాయుడు అనుకొని స్కిప్ అయ్యాడేమో అని చెప్పి మనం అనుకోవాలి. ఎస్, అయితే అలా స్కిప్ చేశారా? ఇది ప్రభుత్వ కార్యక్రమంలో అనిపించట్లేదు, పార్టీ కార్యక్రమంలో అనిపిస్తుంది నేను చూడడానికి అని, లేదు అంటే ఆయన మీద రాజకీయాల్లోకి వస్తున్నాడు, వైసీపీ నుంచి వస్తున్నాడు అని టాక్స్ రావడం వల్ల అసలు నేను పార్టీకి దూరంగా ఉంటే బెటర్ కదా, అసలు ఈవెన్ బ్రాండ్ అంబాసిడర్ అయినా కానీ అనేటువంటి ఉద్దేశంతో నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను అని చెప్పగానే చెప్పాడా దీనికి అటెండ్ అవ్వకుండా అనేది ఆయన క్లారిటీ ఇస్తే బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, రావు గారు.